తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయార్ అనే గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వాంబే కాలనీ ఇది దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదవాళ్లకు కేటాయించే పథకం ఇది. ఇందులో భాగంగా 480 కుటుంబాలకి ఆ వాంబే కాలనీ నిర్మించడం జరిగింది. అందులో 120 కుటుంబాలను మాత్రమే ప్రస్తుతానికి నివాసం కొనసాగిస్తున్నాయి. అందులో 25 దళిత కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే దానికి పక్కనే ఒక బెల్ట్ షాపు ఉన్నది, దానికి అనుబంధంగా ఇంకో బెల్ట్ షాప్ ఉన్నది. ఇట్లా ఆ బెల్ట్ షాపు ఉండడం వల్ల అక్కడికి వచ్చి తాగి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఫలితంగా గ్రామంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి దళిత యువకులందరూ కూడా వెంటనే బెల్ట్ షాప్ ఎత్తేయాలని చెప్పేసి ఒక సంవత్సరం కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే తహసీల్దార్కు, ఎస్ఐకి వాళ్ళ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ బెల్ట్ షాప్ను వెంటనే ఎత్తివేయాలని. అంతేకాకుండా దానికి పక్కనే ఒక శ్మశాన వాటిక కూడా ఉన్నది. అది కాలనీ ఏర్పాటు కాకముందే శ్మశాన వాటిక ఉన్నది. కాలనీ ఏర్పాటు అయిన తర్వాత ఈ కాలనీకి ఇబ్బంది అవుతుందనే దాంతో ఆ శ్మశాన వాటికను తీసేస్తానని చెప్పేసి తహసీల్దార్ చెప్పడం జరిగింది, కానీ తీసేయలేదు. ఆ శ్మశాన వాటికను కూడా తీసేయాలి, లేదంటే దాని చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దళిత యువకులు గత సంవత్సరం కాలంగా పోరాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే బెల్ట్ షాప్ ఎత్తేసేయాలని, శ్మశాన వాటిక తీసేయాలని పోరాడుతున్నటువంటి దళిత యువకుల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులందరూ కూడా ఇది ఒక ప్రధాన కారణంగా చూపించి కొట్టాలన్నటువంటి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ యాదేశ్ అన్నటువంటి ఒక కిరాణా కొట్టు అతను కూడా మందు రకరకాల అమ్ముతుంటాడు. అతనికి కళ్యాణ్కు ఒక చిన్నపాటి గొడవ, అంటే కళ్యాణ్ గురించి అసభ్యంగా వేరే యువకునితో మాట్లాడుతుంటే కళ్యాణ్ అనే యువకుడు అక్కడికి వెళ్ళి నా గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తే తక్కెడతో వెంటనే అతని మీద దాడి చేయడం జరిగింది. ఫలితంగా అతను పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ కళ్యాణ్ గురించి ఇచ్చినటువంటి కంప్లైంట్ను పట్టించుకోకుండా యాదేశ్ పైన చర్య తీసుకోకుండా కళ్యాణ్ని ఒక రోజంతా స్టేషన్లో పెట్టి యాదేశ్ను వదిలేయడం జరిగింది. ఈ రగడని అది పెరిగి పెద్దగా అయింది. అక్కడ ఉన్నటువంటి ఒక పెత్తందారు అంజిరెడ్డి అనే అతను యాదేశ్ను మందలించకుండా కళ్యాణ్ని కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పేసి బెదిరించడం, లేదు మేమేం తప్పు చేయలేదు కాబట్టి మేము వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కళ్యాణ్తో పాటు వాళ్ళ అన్న శ్రీధరు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ నాయన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి అంజిరెడ్డి నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే సరే, లేదంటే నీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా వీళ్ళు వెనక్కి తగ్గకుండా మేము కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పేసి ఇంటికి వచ్చేశారు. ఆ నైటే ఈ అంజిరెడ్డి వాళ్ళందరూ వచ్చి ఈ వాడ మీద పడి విపరీతంగా కొట్టడం జరిగింది. కొట్టిన దాంట్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నటువంటి బాలమణ్యమ్మ, అక్కడ కిరాణం కొట్టు నిర్వహిస్తున్నటువంటి యాదేశ్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై ఈ కొడుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి ఎలగొట్టాలని చెప్పేసి బూతు మాటలు, మాదిగ లంజ కొడుకులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి వచ్చినటువంటి కొడుకులు మా దగ్గర మేము చెప్పిన మాట వినకుండా మా దగ్గర పడి ఉండకుండా మాకు ఎదురు తిరగడం ఏందని చెప్పేసి కొట్టడం జరిగింది. దాంట్లో మహిళలను చూడకుండా చాలామంది మహిళల్ని, గర్భిణీగా ఉన్నటువంటి మహిళలపై కూడా కడుపులో తన్నడం జరిగింది. ఒక 3 సంవత్సరాల పాప, ఆ పాప తేజస్వన్ అనే పాప, ఆ పాపకి అంతకుముందే తలసేమియా వ్యాధిగ్రస్తురాలు, అమ్మాయి మోరులో పడడం జరిగింది. ఆ సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, ఎస్ఐ ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఏమాత్రం వాళ్ళని ఏం చేయలేకపోయారు. వాళ్ళ ముందే ఈ దాడి కొనసాగింది. ఆ దాడి జరిగిన వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పటికీ శ్రీధర్ అనే అతనికి చెయ్యి విరిగిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పటికీ అతను హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఈ మొత్తం కూడా దాడి జరిగిన తర్వాత అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఏమాత్రం సరైనవిగా లేవు. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయలేదు. 60 మందికి పైగా దాడి చేయడం జరిగింది. దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద కేసు పెట్టకుండా కేవలం 16 మందిని మాత్రమే పెట్టి జైలుకు పంపడం జరిగింది. మిగతా వాళ్ళు బయటకు ఉన్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు రోజువారీగా వాళ్ళని భయపెడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ వాంబే కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా రోజువారీగా కూలి చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోజు పండ్ల పోయి వస్తుంటే భోగారం అనేటువంటి గ్రామం దగ్గర, కరీంగూడ అనే గ్రామం దగ్గర వాళ్ళందరినీ రోజువారీగా బెదిరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఏదో వాళ్ళు చికెన్ ఏదో తెచ్చుకుందామని చెప్పేసి పక్క ఊరికి వెళ్తే ఆ గ్రామంలో పట్టుకొని రామ్ గోపాల్ అట్లానే చందు నాయక్ అనే అతన్ని కొట్టడం జరిగింది. దానికి ఇప్పుడే గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది, తీవ్రమైనటువంటి గాయాలైనవి. ఇది అయితే పోలీసులందరూ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అసలైనటువంటి ప్రధాన కార్యక్రమాలు బెల్ట్ షాప్ బాలమణి అట్లనే యాదేశ్ వీళ్ళిద్దరిని కూడా కేసులో పెట్టకుండా బయట ఉంచడం ఫలితంగా వాళ్ళు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కరీంగూడ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు దఫాలుగా వచ్చి వీళ్ళని ఎట్లయినా ఇక్కడ నుంచి ఎలగొట్టాలని చెప్పేసి, ఆ ఇండ్లు ఖాళీ చేయించాలని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి దాంతో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల పట్ల ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు.
కేంద్ర మంత్రి వాళ్ళందరూ వచ్చిపోయి ఏదో సందర్శించినట్టుగా అనిపించింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు వైద్య సహకారం కూడా చాలా నామమాత్రంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓయూ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నిన్న వెళ్ళి మొత్తం కూడా అక్కడ జరిగినటువంటి దాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తం కూడా విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాంట్లో వాస్తవం ఏంటంటే దళితుల మీద కక్ష కట్టి తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాడులు వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఓయూ విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో అవసరమైతే ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా ఓయూ విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం.